ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనములందంతటను ఎట్లు దేవుడు తను తాను మనుషులకు బయలుపరుచుకొనుటకు గాను పర్వతాలను ఉపయోగించడం మనము చూడగలము. అబ్రహాం యొక్క విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అతనిని మోరియా పర్వతమునకు తీసుకొని వచ్చెను. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను దయచేట్టుగాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకొని వెళ్ళెను. దేవుని మెల్లనైన నిమ్మలమైన స్వరమును వినులాగున ఏలియాను పర్వతం మీదకి తీసుకొని వెళ్ళెను. మన ప్రభు సైతము తన శిష్యులు ఆయన మహిమను చూచినట్లు పర్వతం మీద రూపాంతరం పొందెను. శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండలలోనే దొరుకును. చెక్కుముకి రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది. ఈ తైలం పెట్రోల్ కాదు, కానీ వంటకు ఉపయోగించు నూనె ఉన్నది. వాగ్దాన దేశం యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చెక్కుముకి రాతి నుండి వచ్చు నూనె చెప్పబడినది. అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతముల మీదనే దొరుకును. శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశంలోని ఉన్నత పర్వతాల మీద దొరుకును. శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశం నుండే వచ్చును. ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానమును గూర్చిన వివరములను తెలియజేయుచున్నాడు. యెషయా గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములను వివరించుచున్నది. దేవుని వాక్యమును చదువునప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళేదము. యెషయా గ్రంథము 24 నుండి 66 అధ్యాయములు అనగా ఈ 42 అధ్యాయములలో రక్షణ అను పర్వత శిఖరములను గూర్చిన వివరములను మనము చూచెదము. ఈ పర్వతములపై ఒక శిఖరము నుండి మరొక శిఖరమునకు దుముకుచు అనగా ఒక అధ్యాయం నుండి మరొక అధ్యాయమునకు మనము వెళ్ళినప్పుడు ఉన్నత స్థలం మీద నడుచుచు యేసుక్రీస్తు ప్రభునందు మనకు గల గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.